అందరికీ నమస్కారం. ముందుగా యువత తెలంగాణ మునుక కుల బాంధవులకి, మునుక ప్రజా నాయకులకు, మునుక మహిళా అక్కచెల్లెలకి, మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం. మునుక సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మున్నూరు కాపు గ్రామ స్థాయి కులగాన సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వేలో ఇప్పటివరకు 6 సర్వేలు పూర్తి చేసుకున్నాం. ఈ 6 సర్వేలో మొత్తం 49 గ్రామాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ 7వ సర్వే. ఈ 7వ సర్వేలో 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాల యొక్క వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో మీ గ్రామాల్లో జనాభాను తెలియజేయండి. మిమ్మల్ని మేము ఏదో డబ్బులు ఖర్చు పెట్టమనో లేకపోతే తిరుగుమనో కష్టపడమనో చెప్పట్లేదు. మీ ఊర్లో, మీ గ్రామంలో మీ జనాభా ఎంతో మీకు తెలియదా? మన గ్రామంలో మన జనాభా మనకు తెలియనప్పుడు రాష్ట్ర స్థాయిలో జనాభా మనకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఇంతి మీ పరిస్థితుల్లో నువ్వు అంతి అని చెప్పి మన ప్రభుత్వం ఏ రకంగా అడుగుతాం? ప్రభుత్వాన్ని అడగాలన్నా, మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, మన హక్కును మనం సాధించుకోవాలన్నా ఫస్ట్ మన జనాభా ఎంతో మనకు తెలియాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా మన జనాభా ఎంతో మనం తెలుసుకోవాలంటే ముందు మనం సర్వే చేసుకోవాలి. మన జనాభా ఎంతో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనమింత మనకింత మన హక్కును మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా మీరు తీసుకొని మీ గ్రామాల్లో జనాభాను తెలియజేయాలని చెప్పి కింది నెంబర్కి మీ గ్రామంలో ఉన్న జనాభాను తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ 7వ సర్వేలో ఉన్న గ్రామాల వివరాలు, వాళ్ళ జనాభా వివరాలు తెలుసుకుందాం. ముందుగా మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం సద్దన గ్రామం. ఈ గ్రామంలో మున్నూరు కాపు గ్రామ జనాభా 81. ఇందులో ఓటు హక్కు ఉన్న వాళ్ళు 58 మంది, ఓటు హక్కు లేని వాళ్ళు 23 మంది. ఇది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు కాపు లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ అండి, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామం కే. ఈ గ్రామంలో మున్నూరు కాపు గ్రామ జనాభా 51. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 40 మంది, ఓటు హక్కు లేని వారు 11 మంది. ఇది నిర్ధారించిన వారు ఆ గ్రామ పెద్దలు దూసా రామనారాయణ పటేల్ గారు. థ్యాంక్ యూ అండి రామనారాయణ పటేల్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. నెక్స్ట్ అలాగే సేమ్ ఇది కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కొత్తపేట గ్రామం. ఈ కొత్తపేట గ్రామానికి సంబంధించి మున్నూరు కాపు గ్రామ జనాభా 52. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 40 మంది, ఓటు హక్కు లేని వారు 12 మంది. ఇది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మొగిలి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మొగిలి శ్రీనివాస్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. అలాగే నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం పుట్టపాక గ్రామం. ఈ పుట్టపాక గ్రామంలో మున్నూరు కాపు గ్రామ జనాభా 156. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 116 మంది, ఓటు హక్కు లేని వారు 38 మంది. నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు పుట్ట శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ పుట్ట శ్రీనివాస్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం రాజేరావుపల్లి గ్రామం. ఈ గ్రామంలో మున్నూరు కాపు గ్రామ జనాభా 250. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 220 మంది, ఓటు హక్కు లేని వారు 30 మంది. నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు ఆకుల సంతోష్ కుమార్ పటేల్ గారు. థ్యాంక్ యూ ఆకుల సంతోష్ కుమార్ పటేల్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. నెక్స్ట్ భూపాలపల్లి జిల్లా మల్లారావు మండలం అడవాలపల్లి. ఈ అడవాలపల్లిలో మున్నూరు కాపు గ్రామ జనాభా 111. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 94 మంది, ఓటు హక్కు లేని వారు 17 మంది. నిర్ధారించిన వారు ఆ గ్రామ పెద్దలు ఇప్పు కృష్ణాకర్ గారు. థ్యాంక్ యూ ఇప్పు కృష్ణాకర్ గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. మిగతా గ్రామాల యొక్క సర్వే కూడా కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేయండి. మన మున్నూరు కాపు యొక్క ఆత్మగౌరవాన్ని, మన మున్నూరు కాపు యొక్క హక్కులని మనం సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ జనాభాను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మన హక్కుల కోసం చేస్తున్న సర్వే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేసి మన జనాభాను మనం తెలుసుకునేలాగా, మన జనాభాను మనం తెలుసుకుని మన హక్కును మనం సాధించుకునేలాగా, మనం కొట్లాడేలాగా, అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేలాగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సర్వేలో పాల్గొని మీ జనాభా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మున్నూరు కాపు, జై హింద్.